హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆల్ టిప్స్. నేను మీదేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటంటే, మనకు 17 ఆగస్టు నాగపంచమి, నాగుల పంచమి. ఈ నాగపంచమి రోజున వశీకరణ పరిహారం అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజు నాగుల శక్తి 1000 రెట్లు ఎక్కువగా అధికంగా ఉండే రోజు. ఈ రోజు మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి కానీ రానిటువంటి ఒక అద్భుతమైన రోజు. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి? మీరు కోరుకుంటున్న వ్యక్తిని, మీకు దూరం అయిపోయిన వ్యక్తిని, మిమ్మల్ని విడిచి వెళ్ళిన వ్యక్తిని ఊహించుకుంటూ ఈ చిన్న పని చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. వచ్చి ఎలా అయితే జంట నాగులు పెనవేసుకుని పోతూ విడదీయలేని బంధంగా అల్లుకుపోతారో అలా అల్లుకుపోతారు మీరు ఈ ఒక్క చిన్న రెమెడీ ఈ నాగపంచమి రోజు చేస్తాయి. చాలా అద్భుతమైన పరిహారం. మనకు పాములు అంటేనే ప్రేమకి, ఆకర్షణకి, ప్రతీకారానికి కూడా పెట్టింది పేరు. నాగపాములు పెన వేసుకున్నప్పుడు ఎవరైనా చూస్తే కోపం వచ్చి వాళ్ళని కాటేసి చంపే వరకు కూడా విడిచిపెట్టవు. అలా చూస్తే కూడా మహాపాపం అంటారు. అంత ప్రేమగా, అంత తన్మయత్వంగా, అంత ఆకర్షణగా అవి పెన వేసుకుని పోతాయి. అలాంటి నాగుల శక్తి విపరీతంగా ఉన్న రోజు ఈ వశీకరణ పరిహారం చేశారంటే మీరు కూడా నాగుల కంటే ఇంకా ఎక్కువగా పెన వేసుకుని జీవితాంతం అలా అల్లుకుపోయి ఉంటారు, విడదీయలేని బంధంగా. ఎప్పటికీ ఇక లైఫ్ లో ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు. అంతటి ఒక పవర్ఫుల్ రెమెడీ అంటే. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ చేసి వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి పర్సనల్ సమస్యకైనా నిర్మోహమాటంగా కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈయన అరచేతులు పరిష్కారాలు అనేవి ఉన్నాయి. 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అయితే ఎవరికైతే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తొలగించి ఒక్కటి చేస్తున్నారండి. ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే మీరు ఎంత ప్రేమిస్తున్నా, మీరు ఎంత వెంట పడుతున్నా కూడా మీ ప్రేమను ఒప్పుకోవట్లేదు, లేదా మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని మాట్లాడట్లేదు, మీరేమో ఇటువైపు ప్రేమలో చాలా నరకం చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడకపోతే, భార్యాభర్తల మధ్య గొడవలు, మీరు ప్రేమించుకున్నారు, మీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు, ఇలా ఏవైనా కావచ్చు. భార్యాభర్తలకి, ప్రేమికులకి సంబంధించిన ఏ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఒక్క రెమెడీ కూడా ఈరోజు ఈ నాగుల పంచమి రోజు చేసే రెమెడీ అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తుందండి. ఎందుకంటే నాగులు ప్రేమకి పెట్టింది పేరు. వాళ్ళు ఎంత కోపంగా అయినా ఉండనివ్వండి, ఎంత మొండిగా అయినా ఉండనివ్వండి, అలాంటి వాళ్ళను కూడా కరిగించి లొంగదీసి మీతో కలిపేస్తుంది ఈ ఒక్క రెమెడీ. మీకు రాత్రికే మార్పు తెలుస్తుంది. ఆ రోజు రాత్రిలోనే కాల్ రావాలి, మెసేజ్ రావాలి, మిమ్మల్ని పలకరించాలి. నువ్వు లేకపోతే నా లైఫే శూన్యంలా ఉంది అని చెప్పాలి. ఈ నాగుల ప్రేమ ఎంత గొప్పది అంటే, మనకు ఒక కథ కూడా ఉందండి, చిన్న కథ. అది షార్ట్ గా చెప్తాను, ఫుల్ చెప్పను. ముందు రోజుల్లో ఒక భార్య భర్త, అంటే ఆ భర్తకి పెళ్లి కాకముందే వేరే ఆవిడతో రిలేషన్ ఉంటుంది, అఫేర్ ఉంటుంది, అక్రమ సంబంధం ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా రాత్రిలో భార్యను పట్టించుకోకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక ముసలామె ఉంటుంది, పెద్ద ఆవిడ ఇవన్నీ కూడా గమనిస్తుంది. ఒక ఆకర్షణ వేరు, ఆ చెట్టు వేరుని ఈ అమ్మాయికిచ్చి దాన్ని బాగా అరగదీసి పాలల్లో కలిపి నీ భర్తకి ఇవ్వు, నువ్వంటే విపరీతమైన ప్రేమ కలుగుతుంది అని చెబుతుంది. అప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఇంకా రాత్రి భర్త ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. సరే, ఇక నైట్ ఆయన ఇంటికి వచ్చారు, స్నానానికి వెళ్తున్నారు. ఇక త్వరగా భోజనం వడ్డించు, నేను వెళ్ళాలి బయటికి, అర్జెంటుగా పనుంది అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోతారు. ఇక ఆలోపు ఈ అమ్మాయి ఈ ఆకర్షణ వేరును బాగా అరగదీసి
రంగరించి దాన్ని పాలలో కలిపి పొయ్యి మీద పెడుతుంది కాగటానికి. అప్పట్లో కట్టెల పొయ్యిలు కాబట్టి కొంచెం మంట ఎక్కువగా వస్తూ ఉంది. ఈవిడ ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఇక ఉండకుండా భోంచేసి వెళ్ళిపోతాడు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతాడు, అది కూడా ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు అంటూ ఆవిడ కన్నీళ్లతో బాధపడుతూ అలా కూర్చుంటుంది. ఈ పొయ్యిలో మంట ఎక్కువగా మండుతూ ఉంటుంది, దగదగామని. ఆ మంట కాస్త పాల మీదికి పాకుతుంది. అంటే పాలు కొద్దిగా పొంగగానే ఆ పొంగు నుంచి పాల మీదికి మంట పాకి పాల మీద మంట రేగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయన స్నానం చేసుకొచ్చి భోజనం రెడీ అయిందా వడ్డించు అనగానే ఆ పిలుపుతో మెలకు వచ్చి చూస్తే పాల మీద భగభగ మంట మండుతోంది. ఏం చేయాలో తెలియట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇక దాన్ని తీసుకువెళ్ళి ఇంటి బయట ఇంకొక దొడ్డిదారి ఉంటే, ఇంటి వైపు 2 గుమ్మాలు ఉంటే అటువైపు పక్కకి పడబోసి వచ్చేస్తుంది చెట్లలో. ఆ చెట్ల పక్కనే ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఉన్నటువంటి పాము ఏదైతే ఉందో ఆ పాము వచ్చి ఈ పాలను తాగుతుంది. ఒక రాతి బండ మీద ఈమె పారబోసిపోతే ఆ పాలు బండ మీద నుంచి కిందికి చుక్కలు బొట్లు బొట్లుగా కారుతూ ఉంటే ఆ బొట్లుని ఈ పాము తాగుతుంది. ఇక అప్పుడు తాగినప్పటి నుంచి ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి మోహం, ఒకలాంటి మైకం ఆ అమ్మాయి మీద ఈ పాముకి కలుగుతుంది. విపరీతమైన ప్రేమ కలుగుతుంది. ఆమెను చూడాలి, ఆమెను కలుసుకోవాలి, ఆమెను తాకాలి, ఇలా ఆ పాములో ఫీలింగ్స్, ఆ స్పర్శ అనేది వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పాము. ఇక ఈ భర్త భోంచేసి బయటికి వెళ్ళిపోగానే ఈ పాము ఏదైతే ఉందో భర్త రూపంలోకి మారిపోయి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇక ఆమెకు ఎక్కడ లేని ఇంటి వరకు కూడా ఆమె చూడని ప్రేమను పంచుతుంది, ఒక ఆప్యాయతను పంచుతుంది. ఎలా అంటే ఆ అమ్మాయి ఇది వరకు కూడా నా జీవితంలో లేనిది ఏదో కొత్తది నా జీవితంలోకి వచ్చింది అన్న ఒక ఫీల్ ఆ అమ్మాయికి ఆ రోజు రాత్రి కలుగుతుంది. అంతటి ప్రేమ, అంతటి మోహాన్ని, అంతటి తన్మయత్వాన్ని పాము అది చెందటమే కాకుండా అమ్మాయికి కూడా అంతటి ఫీలింగ్స్ ని ఇస్తుంది. అంటే ఇక్కడ పాము యొక్క ప్రేమ అనేది ఎంత ఘాటుగా విపరీతంగా ఉంటుంది అనేదానికి ఒక సంకేతం ఇది. అయితే ఇక ఈ స్టోరీ మనం చెప్తే ఫుల్ చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది ఇంతటితో ఆపేస్తాను. పాము శక్తి, పాము ప్రేమ ఎంత గొప్పగా ఉంటాయి అనటానికి మాత్రమే ఇది చెప్పాను. అలాంటి నాగుల శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉన్న రోజు ఈ వశీకరణ తాంత్రికం చేశారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళు, మీకు దూరమైన వాళ్ళు, మీరు వెంట పడుతున్న కరగని వాళ్ళు, మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని దూరం పెడుతున్న, అవాయిడ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళంతట వాళ్లే వచ్చి మిమ్మల్ని పెనవేసుకుపోతారు, అల్లుకుపోతారు, విపరీతమైన ప్రేమను మీకు చూపిస్తారు. అయితే ఏం చెయ్యాలి? మనకు ఆగస్టు 17వ తారీఖు సోమవారంతో కలిసి శ్రావణ మాసంలో వస్తున్న అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన నాగపంచమి. ఈరోజు చక్కగా తల స్నానం చేసుకొని ఆవు పాలు తీసుకోండి, పచ్చిపాలు చిన్న గిన్నెలో తీసుకోండి, అందులో కొద్దిగా పసుపు కలపండి. తర్వాత మీకు పుట్ట దగ్గరలో ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పాల గిన్నె ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకొని మీరు ఇష్టపడుతున్న, మీరు దూరమైన వ్యక్తిని, వారి రూపాన్ని మనసులో ఊహించుకోండి. ఊహించుకొని ఇక్కడ నేను చెప్పబోయే మంత్రాన్ని 7 సార్లు చెప్పండి ఈ పాల మీద. మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద ఇస్తాను. ఓం నాగ కామేశ్వరి క్లీం వశం కురు. ఇంతే మంత్రం. దీన్ని 7 సార్లు చెప్పండి. చెప్పేసి పుట్ట మీద మీరు పోసేసి వచ్చేసేయండి. మాకు పుట్ట అందుబాటులో లేదు అంటే, ఒకవేళ పాముకు సంబంధించిన చిత్రపటం ఏదైనా ఉంది అంటే ఆ పాలను దాని మీద వేసి మీరు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేయండి. మనకు నాగపంచమి అంటే గుడి దగ్గరనో ఎక్కడో ఒక చోట పుట్ట ఉంటుంది. మీరు కోరుకున్న వ్యక్తి కోసం ఈ చిన్న పని మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. పుట్ట ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. మీరు ఇలా చేసి చూడండి, రాత్రికి మార్పు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వాళ్ళ కదలికలు మొదలవుతాయి, ఫీలింగ్స్ మొదలవుతాయి, ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. మీతో కలవాలని, మాట్లాడాలని తహతహలాడిపోతారు. వచ్చారో ఇక జీవితంలో మిమ్మల్ని విడిచి వెళ్ళటం అన్నది జరగదు. ఉండలేరు, అసలు బ్రతకలేరు మీరు లేకపోతే. అలాంటి ఒక లోతైన ప్రేమను కలిగిస్తుంది ఈ నాగపంచమి, నాగుల ఆశీర్వాదంతో. అస్సలు వదులుకోవద్దు. అయితే ఇక రూల్స్ మనకు తెలుసు. నాగపంచమి అంటేనే చాలా పవిత్రంగా చేయాల్సిన రోజు. లేదు అంటే ఆ నాగదేవత కోపానికి గురి కావాల్సి వస్తుంది. పీరియడ్స్లో ఉంటే చేయకండి, నాన్ వెజ్ తింటే చేయకండి, పవిత్రంగా చెయ్యండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా?
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.